హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? డిన్నర్ టైమ్ అయింది. భోంచేసారా అందరూ? సో, టైలర్స్‌కైతే ఏ టైం భోజనానికి అవుతదో, ఏ టైం పడుకుంటామో ఏమో అర్థం గాదు. ఇప్పుడైతే అసలు సీజన్ టైము అసలు చాలా, చాలా బిజీగా ఉంటారు టైలర్స్ అయితే. మనం ఇళ్ళ దగ్గర వాళ్ళం మనమే ఇలా ఉంటే, ఇంకా బయట షాపులున్నోళ్ళు ఇంకా బిజీగా ఉంటారండి. సో, ఏం చెప్పబోతున్నానంటే, ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గూడా, ఇప్పటికి గూడా విడి టయాల్లో ఇలా చేస్తే పర్లేదు. బ్లౌజులు తీసుకొస్తారు. మాకు పలానా టైంకి కావాలి అని అంటారు. సో, ఆ టయానికి ఒక 2 రోజులో, 3 రోజులో సో, కుదరదండి ఇంకొక రోజు అని అన్నా గూడా వాళ్ళు చెప్పిన టయానికి ఖచ్చితంగా నేను అదే టయానికి, అదే టైంకొస్తాం అని అంటారు. సరే మనమే అడ్జస్ట్ అయ్యి, సరే ఇంకో గంట మేలుకుందాం. ఇంకో గంట ఎక్స్‌ట్రా వర్క్ చేద్దాం అని చేసి మేలుకొని మరీ, లేదా ఏమైనా పని పక్కన పెట్టి మరి ఇప్పటికీ పనవ్వలేదు. ఇంకా మిషన్ మీదే ఉన్నాం. సో, రెడీ చేసి కాల్ చేస్తే, మాకు పనుండి బయటికొచ్చాం. మేము ఊరొచ్చేసాము. కుట్టలేదేమో అనుకున్నాము. సో, కుట్టడానికి పదే పదే ఫోను చేసేవాళ్ళు. లాస్ట్ మినిట్‌లో కుట్టామో లేదో తెలుసుకోకుండానే ఎలా ఊర్లకెళ్తారో అర్థం కాదు. సో, మనం ఇక్కడ ఇప్పుడు కుడితే ఇప్పుడు డబ్బులొస్తాయన్న ఆశతోనే కుడతాం ఎవరైనా. పోనీ ఇంకో ఆప్షన్ ఏందంటే, మన కస్టమర్స్. మన దగ్గర కాకపోతే ఇంకెక్కడికోస్ ఎళ్తారులే కుట్టించుకుంటారు అన్నది ఇంకో పాయింటనమాట. సో, ఈ రెండిటిని గూడా వాళ్ళు క్రాస్ చేసేస్తారు లిమిటయితే. ఎంత ఇప్పుడు ఇంత కొంచెం స్మైల్ ఇస్తున్నాను. మామూలుగా అయితే అసలు చాలా డల్ అయిపోయా. కాల్ చేసి తీసుకెళ్ళండి అంటే, రేపు సాయంత్రమో, ఎల్లుండి పొద్దునో వస్తారంట. అంతకాడికి రేపు కుడతాం కదా! మేము గూడా అదే కదా చెప్పాము. ఎందుకు అర్థం చేసుకోరో అర్థం కాదు. సో, ఇవే కాదు, ఇగోండి రాత్రే కావాలన్నారు. ఇంకొన్ని నా ఎనకాలున్నాయి కవర్లు కుట్టి అర్జెంట్ అంటారు. రారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో మేము ఇంకొన్ని కుట్టుకుంటే అటు నుంచి మనీ వస్తాయి కదా! అవి పోయినట్టే. మనం ఈ టైం దాకా తినకుండా మేలుకొని ఉంటాం. అసలు ఒక్కోసారి 11 అవుతదో, 12 అవుతదో, ఎంత అవుతదో కూడా తెలీదు. ప్లీజ్ ఏం చెప్తున్నానంటే కస్టమర్స్ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అవసరం అనుకుంటేనే స్టిచ్చింగ్‌కి ఇవ్వండి. లేదు 2 రోజులు ఆగి తీసుకుంటాం అనుకుంటే మాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ టయానికే కుట్టేసి ఇస్తాం. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నారు. టైలర్స్ అందరూ కొంచెం మన హెల్త్ గురించి కూడా పట్టించుకుందాము. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు గూడా ఇలా ఎంతమందికి జరిగిందో ప్లీజ్ కామెంట్ చేయండి. గుడ్ నైట్ అండి అందరికీ. బాయ్.